ప్రజల యొక్క వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ తోటి వీళ్ళు ప్లే చేస్తున్నారండి. అది తప్పు కదా. నేను అనేది అది. ఇప్పుడు నిజంగా కూడా ఇప్పుడు పోనీ ఆ జీవో 5 పేజీలు జీవో సార్, అది నా దగ్గర కూడా ఉంది, మీ దగ్గర కూడా ఉంది కదా. పోనీ ఆ జీవో ఆ జీవో చదివాడా జగన్మోహన్ రెడ్డి అని అంటే ఇట్స్ అ వెరీ లెందీ జీవో, ఐ కాంట్ రీడ్ ఇట్ అన్నాడే. ఆనెస్ట్లీ ఓకే, జీవో చదివితే అర్థం కాదండి అందులో. మీరు చదివారు కదా, మీకు అర్థం కాలేదా? సింపుల్గా ఉంది అది. విధి విధానాలు తర్వాత వస్తాయి దానికి సంబంధించి. బట్ ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ మేము తీసుకుంటున్నాం. ఏ చైల్డ్ కూడా ఎడ్యుకేషన్కి దూరం కాకూడదు. ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పిల్లవాడికి చిల్డ్రన్ చాలా క్లియర్గా ఉందండి. చైల్డ్కి, చిల్డ్రన్కి, సింగులర్కి, ప్లూరల్కి తేడా తెలియనటువంటి వాళ్ళు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు సార్. 5 సంవత్సరాలు. ఇమాజిన్ మీరు ఆలోచన చేయండి, రాష్ట్రం ఎంత నష్టపోయి ఉంటుందో ఆలోచన చేయండి. మేము చెప్తేనేమో అర్థం కాలేదేమో. జర్నలిస్టులు చాలా మంది కూడా అమ్మో తెలుగుదేశం పార్టీ ఏంటి ఊరికి జగన్మోహన్ రెడ్డిని ఏదో అంటున్నారంటే ఇది పరిస్థితి. ఒక్కరికే వందనం, ఎగనామం, ఇవన్నీ పెద్ద పెద్ద బ్యానర్ ఐటెంలో మళ్ళీ దాని మీద దిక్కుమాల చర్చలు, వీళ్ళు వాళ్ళ దిక్కుమాల ఛాలెంజ్లో. ఆ మాట్లాడే వాళ్ళకన్నా కనీసం వాళ్ళకి చదువు రాదా, లేకపోతే ఆ యాంకర్లకి చదువు రాదా, ఏం కాదో నాకు అర్థం కాలేదండి. ఇవాళ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తానన్నానంటే, ఇవాళ ఏం జరుగుతుంది, అమరావతిలో మేము వచ్చిన తర్వాత శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి ముందర గ్రౌండ్ లెవెల్ సమీక్షలు జరిగాయి, అధికారుల సమీక్షలు జరిగాయి. ఎస్, ఏమన్నా కానీ అమరావతి కన్స్ట్రక్ట్ చేయాలంతే అనేటువంటి ఎట్లన్నా చేసి కన్స్ట్రక్ట్ చేసుకుందాం మనం, కేంద్ర ప్రభుత్వ సపోర్ట్ కూడా అడిగాం, అన్నీ జరుగుతున్నాయి. ఇమ్మీడియట్గా ఏమైంది తెలుసా, ఆల్రెడీ అక్కడ కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలకి మనం ఇదివరకు ల్యాండ్ ఇచ్చున్నాం. ఈ మహానుభావుడు దాన్ని హోల్డ్ చేశాడు, జగన్మోహన్ రెడ్డి దాన్ని హోల్డ్ చేశాడు. ఇప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఉందండి, హోల్డ్ అయిపోయింది. అది హోల్డ్ అయిపోయింది. మొన్న వాళ్ళు ఏం చేశారు, వచ్చారు టక్కడ కడుతూనే ఉన్నారండి వాళ్ళు. ఎక్స్ఎల్ఆర్ఐ ఉంది, అప్పుడు మేము ఉన్నప్పుడు ఎక్స్ఎల్ఆర్ఐకి వి అలొకేటెడ్ ల్యాండ్, వన్ ఆఫ్ ది టాప్ నాచ్ ఇన్స్టిట్యూషన్ అది. ఎక్స్ఎల్ఆర్ఐ మొన్న దే కేమ్ బ్యాక్, నో వీల్ కంటిన్యూ అన్నారు. ఏదో వాళ్ళని బతిలాడుకున్నాము, బావాలనుకున్నాము, ఏం చేసుకున్నాము, దే ఆర్ కమింగ్ బ్యాక్. సార్ ఇప్పుడు ఇమాజిన్ చేయండి, 2 మేజర్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ దే హ్యావ్ స్టార్టెడ్ దర్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పుడు మీకు ఆల్రెడీ అక్కడ ఒక ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ అయింది కదా, స్టార్ట్ అయిందా అవ్వలేదా? ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత నౌ ఇమాజిన్ రొటేషన్ ఆఫ్ మనీ అనేది జరుగుతుంది కదా ఈజీగా. దిస్ ఇస్ వాట్ ఈస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో నేను ఏమంటున్నా అంటే దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ అ డెవలప్మెంటల్ ఫేజ్ అనేటువంటిది ఈ రకంగా స్టార్ట్ అవుతుంది. నౌ ఇమాజిన్ యూ హ్యావ్ అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్టార్ట్ అయింది, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్టార్ట్ అయింది. ఇక్కడ మీరు ఇంకో విషయం గమనించాలి, అప్పుడు ఉచిత ఇసుక అనేటువంటి ఒక పథకాన్ని మేము 2016లో తీసుకొస్తే, 2019 16లోనో 17లోనో మేము తీసుకొస్తే 17లో తీసుకొస్తే 2019లో ఈ మహానుభావుడు దాన్ని స్క్రాప్ చేసేసిన తర్వాత ఇసుక బంగారం అయిపోయింది. మొన్న మళ్ళీ మేము రోల్ బ్యాక్ టు అవర్ ఒరిజినల్ ఫ్రీ ఇసుక పాలసీకి వెళ్ళిపోయాం. అదే ఇసుక పాలసీ ఫ్రీ అని అంటేనే కొంచెం చాలా అందరికి ఊరికినే తీసుకొచ్చి ఇచ్చేస్తారని అనుకున్నారు. దాంట్లో దాని కొట్టుకుంది నామ్స్ అని ఉంటే విషయం అది ప్రతిపక్షం మర్చిపోయింది, అధికార పక్షంలో ఉన్న వాళ్ళు కూడా కరెక్ట్గా చెప్పడంలో కొంచెం. నేను ఐ టెల్ యూ అండి, ప్రజలు క్లారిటీతో ఉన్నారండి, ప్రజలు ఉన్నారు. నేను చెప్తాను, అధికార పక్షం అంటే ఉచిత ఇసుక అంటే ఎవరైనా సరే మెడకాయ మీద తలకాయ, ఒక నిమిషం సార్, ఇంటి దగ్గరికి వచ్చి వేస్తాడు. మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవరికన్నా ఏం అర్థమవుతుంది, ఉచిత మీరు ఇసుక మీరు కొనకాలేదు, వాట్ ఎవర్ అది చార్జెస్ టు ఇదర్ ట్రాన్స్పోర్ట్ ఆర్ వాట్ ఎనీవేస్ మనం పెట్టుకోవాలి అనుకుంటాం. ఆ మాత్రం కూడా బుర్రలేని వాళ్ళు ఉన్నారని మాకేం తెలుసు సార్, మీరు మేం క్లారిటీ ఇవ్వలేదంటే. అంత పనికి వాళ్ళ దమ్ములు ఉన్నారని నాకు తెలియదండి, నిజంగా వాస్తవాన్ని నాకు తెలియదు. తర్వాత ఎప్పుడైతే ఈ రచ్చబిల్ స్టార్ట్ చేసిన తర్వాత నేను దాని మీద క్లారిటీ ఇచ్చా. క్లారిటీ ఇచ్చినప్పుడు మా వాళ్ళు ఏమన్నారు తెలుసా, చాలా మంది, మేడం ఓ పని చేయండి మేడం, మీరు వీళ్ళకి ట్యూషన్లు తీసుకోండి మేడం, చచ్చిపోతున్నాం మేడం వీళ్ళకు ఉన్నటువంటి ఈ సగం బుర్రలతో మేము అంటున్నారు. అలా ఉంది పరిస్థితి. జీవో చదవడం రాదండి వీళ్ళకి. ఇప్పుడు తల్లికి వందనం జీవో కూడా, ఆ జీవోలో ఎక్కడ కూడా సింగిల్ చైల్డ్కి ఇస్తున్నామని లేదండి. ఇమాజిన్ అంటే ఎందుకు ఒక నిస్సిగ్గుగా వీళ్ళు ఎలా అబద్ధాలని ప్రచారం చేస్తారనే విషయం మీద నేను మాట్లాడుతున్నా. ఉచిత ఇసుక పాలసీ అనేటువంటి దాని మీద డెఫినెట్గా యూ హ్యావ్ టు, మీరు ఇసుక రీచ్కి వెళ్ళి మీరు ఇసుక తీసుకోవచ్చు, నోబడీ ఈజ్ గోన్ స్టాప్ యూ. జగన్మోహన్ రెడ్డి కూడా ఎడ్ల బండి వేసుకుని వెళ్ళి తెచ్చుకోవచ్చు, లేదా ట్రాక్టర్నే వేసుకెళ్ళి తెచ్చుకోవచ్చు, ఎవరేం కాదంట్లా జగన్మోహన్ రెడ్డిని కూడా. కానీ మీరు డిపో వరకు వచ్చి తీసుకోవాలంటే మాత్రం లోడింగ్ ఛార్జెస్ ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే మీరు పే చేసుకోవాలి. ఎందుకంటే అన్ని చోట్ల రిజిస్టర్లు ఉండవు కాబట్టి కొన్ని చోట్ల యూ హ్యావ్ డిపోస్ టు స్టోర్ దాట్. సో అట్లాంటి పరిస్థితులు ఉంటాయి కదా. ఇది కూడా తెలియకుండా వీళ్ళు 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఉన్నారండి.
అంటే వాళ్ళ తెలివితేటలు ఎంత గొప్పగా ఉన్నాయో చూడండి. అంటే నేను మొన్న ఇదే అన్నాను, అందుకనే ఐ థింక్ యూ హ్యావ్ వాచ్ దట్ వీడియో ఆఫ్ మైన్ ఆల్సో. నేను అందుకే అన్నాను, అరే నాయన మీకు రాకపోతే చెప్పండి రా బాబు, కూర్చోబెట్టి ఇంగ్లీష్ నేర్పిస్తాం, తెలుగు కూడా రాదు, పోనీ తెలుగున్నా నేర్పిస్తాం, ట్యూషన్ చెప్తా. పోనీ నేను టీచర్నే కదండి, ట్యూషన్ అన్నా చెప్తా. రోజుకో 2 గంటలు గంట సేపు ఆ భారతిరెడ్డి గారికి, ఎందుకంటే ఆవిడగా ఆ పేపరును ఆ ఛానల్ నడిపేది, ఆవిడకి ఆ జగన్మోహన్ రెడ్డి కన్నా చెప్తాను. ఎందుకంటే ఇట్ ఈస్ బికమింగ్ డే ఇన్ అండ్ డే అవుట్ యు ఆర్ ప్లేయింగ్ విత్ ది ఐ థింక్ ప్రజల యొక్క వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ తోటి వీళ్ళు ప్లే చేస్తున్నారండి. అది తప్పు కదా. నేను అనేది అది. ఇప్పుడు నిజంగా కూడా ఇప్పుడు పోనీ ఆ జీవో 5 పేజీలు జీవో సార్, అది నా దగ్గర కూడా ఉంది, మీ దగ్గర కూడా ఉంది కదా. పోనీ ఆ జీవో ఆ జీవో చదివాడా జగన్మోహన్ రెడ్డి అని అంటే ఇట్స్ అ వెరీ లెందీ జీవో, ఐ కాంట్ రీడ్ ఇట్ అన్నాడే. ఆనెస్ట్లీ ఓకే, జీవో చదివితే అర్థం కాదండి అందులో. మీరు చదివారు కదా, మీకు అర్థం కాలేదా? సింపుల్గా ఉంది అది. విధి విధానాలు తర్వాత వస్తాయి దానికి సంబంధించి. బట్ ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ మేము తీసుకుంటున్నాం. ఏ చైల్డ్ కూడా ఎడ్యుకేషన్కి దూరం కాకూడదు. ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పిల్లవాడికి చిల్డ్రన్ చాలా క్లియర్గా ఉందండి అందులో. చైల్డ్కి, చిల్డ్రన్కి, సింగులర్కి, ప్లూరల్కి తేడా తెలియనటువంటి వాళ్ళు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు సార్. 5 సంవత్సరాలు. ఇమాజిన్ మీరు ఆలోచన చేయండి, రాష్ట్రం ఎంత నష్టపోయి ఉంటుందో ఆలోచన చేయండి. మేము చెప్తేనేమో అర్థం కాలేదేమో. జర్నలిస్టులు చాలా మంది కూడా అమ్మో తెలుగుదేశం పార్టీ ఏంటి ఊరికి జగన్మోహన్ రెడ్డిని ఏదో అంటున్నారంటే ఇది పరిస్థితి. ఒక్కరికే వందనం, ఎగనామం, ఇవన్నీ పెద్ద పెద్ద బ్యానర్ ఐటెంలు. మళ్ళీ దాని మీద దిక్కుమాల చర్చలు, వీళ్ళు వాళ్ళ దిక్కుమాల ఛాలెంజ్లో. ఆ మాట్లాడే వాళ్ళకన్నా కనీసం వాళ్ళకి చదువు రాదా, లేకపోతే ఆ యాంకర్లకి చదువు రాదా, ఏం కాదో నాకు అర్థం కాలేదండి. ఇవాళ ఎందుకు అంటున్నానంటే సార్, దెర్ ఈజ్ అ లిమిట్ సార్. దేనికైనా ఒక లిమిట్ ఉండాలి కిషోర్ గారు. ఇఫ్ యూ క్రాస్ ద లిమిట్ యు ఆర్ గోయింగ్ టు స్పాయిల్ ది లైవ్స్ ఆఫ్ పీపుల్. ఇవాళ వీళ్ళు అదే చేశారు. మీరు గమనించండి కిషోర్ గారు, వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన రోజు నుంచి ఇవాల్టి వరకు కూడా, అంటే టిల్ నౌ ఐమ్ టెలింగ్ యూ, అంటే ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ప్రతిదీ విధ్వంసమే. ఇవాళ నేను కొన్ని ప్రశ్నలు అడిగితే జగన్మోహన్ రెడ్డి నిజంగా కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. 5 సంవత్సరాల నీ పాలనలో పేదవాడికి ఒక్క ఇల్లు, ఏవైతే మేము కట్టినటువంటి ఇల్లు, టిడ్కో ఇళ్ల పేరున మేము కట్టినటువంటి ఇల్లు, కనీసం ఒక ఇల్లు ఇవ్వలేకపోయాడు. ఎందుకు ఇవ్వలేకపోయాడండి? అవేం పాపం చేశాయి చెప్పండి? పేదవాడికి పట్టెడు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు ఎందుకు మూసేశాడు? అరే పేదలకి పెన్షన్లు పెంచుతా అని చెప్పి హామీ ఇచ్చి వచ్చాడు, పెంచుకుంటూ పోతా అన్నాడు. ఎప్పుడు పెంచుకుంటూ పోయాడు? ఎన్నికలకు ఒక 2 నెలల ముందరా? 2 నెలల ముందరేగా. అవును, అంతే కదా. వాట్ యూ థింక్? ప్రతిదీ అబద్ధమేగా ఇవాళ రోజున. సిపిఎస్ రద్దు దగ్గర నుంచి, ప్రత్యేక హోదా దగ్గర నుంచి ప్రతిదీ, ఎవ్రీథింగ్. మేమేం సంవత్సరానికి 250 పెంచుకుంటూ వెళ్తాను, అప్పుడు 4000 ఇస్తానన్నారు. నేనేమంటున్నాను, నువ్వు అలా నిక్కి నీలిగి ఏదో చేస్తాను చేయను అని చెప్పుకుంటూ నువ్వు ఇప్పటికన్నానా ఇప్పుడు నిజంగా కూడా మాట్లాడితే ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో పెట్టాడు అని అంటే రాష్ట్రాన్ని, మనం రేపు పొద్దున్న అప్పు తీసుకురావడానికి చాలా కష్టమైనటువంటి పరిస్థితి. లిమిట్స్ ని కూడా క్రాస్ చేస్తున్నటువంటి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ అన్నిటినీ కూడా ఎక్కడికక్కడ, అంటే లక్కీగా ఏంటంటే కొన్ని సందర్భాల్లో కొంత ఎఫ్ఆర్బిఎం లిమిట్ ని కూడా పెంచి చేశారు తప్పించి. మీరు 4 లక్షల కోట్లకి ఇచ్చారు, ఇప్పుడు వాళ్ళు 14 చేసుకున్నారు. ఏముంది దానికి? ఎవరికి వాళ్ళు కావాల్సిన తినేస్తున్నారు. ఒక చిన్న మాట సి, మీరు ఆ మాట అనడంలో కూడా నాకు కొంచెం నచ్చలేదు. బట్ ఐ విల్ గివ్ యు an answer for that. ఎందుకు తప్పే ఉంది దాంట్లో? 4 లక్షల కోట్లు అప్పుతో ఇచ్చారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది మాట్లాడింది ఆ రోజున. వినండి, ఇప్పుడు మీరేమంటారు? 14 లక్షల కోట్లు అప్పుతో ఇచ్చారని చెప్పి వాళ్ళు అంటున్నారు. నేనేమంటున్నాను, రాష్ట్రం జరిగిందనే విషయం బయటికి రావాలి. అది అందుకే చెప్తున్నాను. మీరు అన్న దానికి నేను ఆన్సర్ చెప్తున్నా. ఐఎమ్ నాట్ గోయింగ్ బిహైండ్. 4 లక్షల కోట్లని వాళ్ళు అంటున్నారు, 14 లక్షల కోట్లు ఇప్పుడు ఉంది అని చెప్తున్నాం, మేమే చెప్తున్నాం. ఐ టెల్ యూ ద రీజన్ ఆల్సో. ఇప్పుడు ప్రభుత్వం రాష్ట్రం విడిపోయిన తర్వాత లోటు బడ్జెట్ రాష్ట్రంగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో డే 1 నుంచి కూడా ఉద్యోగులతో సహా ప్రతి ఒక్కళ్ళకి బెనిఫిట్స్ ఇచ్చుకుంటూ ముందరికెళ్ళామా లేదా? మేము అమరావతి కట్టుకుంటూ ముందరికెళ్ళాం, పోలవరం కట్టుకుంటూ ముందరికెళ్ళాం, ప్రతి ఒక్క ప్లేస్ కియా లాంటి బ్రహ్మాండమైనటువంటి ఫ్యాక్టరీస్ని తీసుకొచ్చాం, చాలా టాప్ నాచ్ ఇన్స్టిట్యూషన్స్ని తీసుకొచ్చాం. అట్ ద సేమ్ టైం రోడ్లు వేసాం, స్కూళ్ళు కట్టాం, ఆసుపత్రులు కట్టాం, అన్నీ చేసాం. ఇవాళ రోజున లోటు బడ్జెట్ రాష్ట్రంగా ఉన్న తర్వాత కూడా అది మేము ఆ రోజున చేసాం. ఎస్, అప్పులు చేసాం మేము.
లిమిట్స్లో ఉండి అప్పులు చేసాం. చేసినటువంటి అప్పులకు సంబంధించినటువంటి లెక్కలు కూడా చాలా క్లియర్ కట్గా మేము ప్రజల ముందర ఉంచాం. మేము ఎక్కడ దాచుకోలేదు సార్. వీళ్ళు ఏం చేశారు చెప్పండి?